ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఒక్కసారి పరిశీలిద్దామండి. మరి ఆ సాయి మాటలోనే ఒకేసారి విందామండి. బిడ్డ, నువ్వు ఈసారి ఎంత ఒక ఆనందమైన జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవించబోతున్నావు తల్లి. ఇక కన్నీరు తుడుచుకో. తప్పకుండా ఈ సాయి మాటలను శ్రద్ధగా విను, దుఃఖించకు. ఈరోజు ఈ సాయి సందేశము తప్పకుండా విను తల్లి. నువ్వు విన్నావు అంటే నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నా యందు పూర్తిగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి ఈ సందేశం విన్నావు అంటే అది నీ జీవితాన్నే మార్చివేస్తుంది బిడ్డ. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియోనైతే స్కిప్ చేయవద్దు తల్లి. నువ్వు పూర్తిగా చూస్తేనే ఏం చెప్పబోతున్నారు అనేది, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. మరి ఒక వార్త చెప్పబోతున్నాను. మరి నువ్వు ఎంత గొప్ప బతుకావో నేను చెప్పబోతూ ఉన్నాను. మరి ఎలాంటి బతుకుతావో అది కూడా చెప్పబోతున్నాను. ఇన్ని రోజులు కూడా నా బిడ్డలందరూ కూడా పడినటువంటి కష్టాలన్నీ కూడా ఈరోజు ముగిసిపోతాయి తల్లి. ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా తల్లి? ఎప్పటి వరకు నీ కష్ట నష్టాలు అన్నీ కూడా సమసిపోతాయి తల్లి. నీ కష్టాలు ఎప్పుడు కూడా నాతో మొరపెట్టుకుంటూ, బాబా నేను ఈ కష్టంలో ఉన్నాను, నన్ను ఎప్పుడు గట్టెక్కిస్తావు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, నేనే నీ యొక్క భక్తురాలనైనా సరే నువ్వు నాకెందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఎప్పుడూ కూడా నాతో మొరపెట్టుకుంటూ ఉంటావు కదా తల్లి. మరి అలా అంతకు నువ్వు అంత బాధపడుతూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను ఊరుకోగలనా తల్లి? కానీ ఏం చేయనమ్మా, అవి నీ కర్మఫలాలు. మరి నీ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించక తప్పదు కదా. ఆ దేవుడంతటి వాడే అనుభవించక తప్పలేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మరి ఆ యొక్క రఘురాముడు ఎంతటి గొప్ప మహాయోధుడు, ధర్మాత్ముడు అయినా సరే ఆయన అనుభవించేటువంటి కష్టాలు మరొకరు అనుభవించడానికి కూడా సాహసించరు. అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ఆయన ఎంతోమందికి మన మానవ సమాజానికి, మానవాళికి అంతటికి ఒక గొప్ప ఆదర్శమూర్తిగా నిలిచాడు. కాబట్టే ఈ రోజుకి కూడా ఆ యొక్క రాముని బాటలో మనం వెళుతూ ఉన్నాము అంటే ఈ ధర్మాన్ని మనం కాపాడుతున్నట్టే. మరి రాముని అనుసరిస్తున్నాము అంటే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నట్టే. రాముడు, ధర్మము ఈ రెండు వేరు కాదు. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. మరి అలాంటి ధర్మాన్ని మనం అనుసరిస్తూ మనం ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి ఆ యొక్క భగవంతుని గట్టిగా సంకల్పించుకున్నాము అంటే అలాంటి జీవితము మరి మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క రాముని ఆదర్శంగా తీసుకుని మనం జీవనం సాగించాము అంటే అది ఎంతవరకు మనకు స్వాంతనిస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అపనమ్మకం అయితే లేదు. మరి బిడ్డ, ఒక్కసారి విను. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క శ్రీరాముడి యొక్క పాదాలను తాకావో మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ పాదాలు నువ్వు ఒక్కసారి స్పృశించు తల్లి. నీ యొక్క జీవితము ఏ విధంగా మారబోతుందో నేను నీకు చూపిస్తాను తల్లి అంటూ ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని అయితే బాబాగారు మనందరికీ కూడా ఇద్దామని చెప్పేసి మన ముందుకైతే వచ్చారు. మరి బాబాగారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం పూర్తిగా వినాలి అంటే ఈ వీడియోనైతే పూర్తిగా మనం చూడాలండి. దానివల్లే మన బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమై ఆ యొక్క జీవన నడవడికలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక బాటనైతే
వేస్తారు అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా నమ్ముకుని ఈ యొక్క వీడియోని అయితే చూడండి. మీకు ఖచ్చితంగా స్వాంతన అయితే లభిస్తుంది అని చెప్పేసి నేను చెప్పగలను. మరి ఇక విషయానికి వస్తే బిడ్డ, నువ్వు ఎవరితోనూ కూడా అధర్మంగా ఎప్పుడూ కూడా చెయ్యవద్దు తల్లి. అలాగే ఎన్ని పాపాలైనా సరే మూట కట్టుకున్నావు అంటే అది నిన్ను కట్టి కుదుపుతుంది తల్లి. ఆ యొక్క కర్మఫలం నిన్ను ఎంతలా ఉంటుంది, ఎంతలా తీసుకువెళ్తుంది అంటే దానిని నువ్వు ఊహించలేనంత కొండంత పెనుభారంగా మారి నీ యొక్క జీవితం దుర్భరం అవుతుంది తల్లి. అందుకే ఇది నువ్వు పూర్తిగా వినాలి తల్లి. నేను నిన్ను హెచ్చరించడానికి వచ్చాను తల్లి. నీ జీవితం కూడా ఎంతో సుఖమయం అవడానికి నువ్వు చేసేటువంటి కొన్ని తప్పుడు పనులను అవి సరిదిద్దడానికి నేను ఒక గురువు బెత్తంతో వచ్చాడు అని చెప్పేసి నువ్వు అనుకోవాలి తల్లి. మరి గురువు నువ్వు తప్పు చేస్తుంటే ఎలా నిన్ను సరైన దారిలో పెడతారో మరి ఆ విధంగానే నేను నిన్ను నీ తండ్రిని, మరి నీ తండ్రి అంటే మరి పిల్లలకి భయం ఉండాలి కదా, మరి ఆ భయాన్ని నేను కలిగిస్తాను తల్లి. ఆ భయం అంటే నువ్వు ఇంకోలా అర్థం వేసుకోకు తల్లి. నువ్వు సక్రమ మార్గంలో నడవడానికి ఎంతటి కఠినమైనటువంటి పని అయినా సరే నువ్వు చేయాల్సి ఉంటుంది. మరి దానినే నువ్వు సరైన మార్గంలో చేయడానికి నేను నీకు ఒక బాట అయితే చూపుతాను తల్లి. మరి నువ్వు ఆ విధంగా నీ యొక్క ధర్మ బాటనైతే నువ్వు నడుచుకుంటూ వెళ్ళావంటే నువ్వు ముందు ముందు నీ బాట అలాగే నీ యొక్క గమ్యం ఒక పువ్వులతో నిండినటువంటి ఒక నందన వనంలా మారి దానిలో నువ్వు అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతావు. మరి నీ యొక్క ఇలాంటి అద్భుతమైనటువంటి సువాసనాభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు ముందుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి దాని యొక్క సారాన్ని అయితే నువ్వు గ్రహించాలి తల్లి. నువ్వు అలా జీవిత సారాన్ని గ్రహించగలిగినప్పుడే నువ్వు ఏ పని వచ్చినా సరే దాన్ని నువ్వు సమయస్ఫూర్తిగా నువ్వు ఎదుర్కొని నీకంటూ ఒక ఉన్నతినైతే నీ జీవితంలో నిలుపుకోవాలన్నదే ఈ సాయి లక్ష్యం, నీ సాయి యొక్క ఆకాంక్ష తల్లి. మరి నీకు తెలియంది ఏముంది తల్లి? చిన్న చిన్న పనులు కూడా నువ్వు సక్రమంగా చేసుకుంటూ ఉన్నావంటే, ఒక నిజాయితీగా నువ్వు ఉన్నావంటే నీకు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండి నీ యొక్క ఆలోచనలు కూడా ఆ యొక్క స్మరణ వైపుకు మరలుతాయి. దాని తద్వారా ఆ యొక్క భగవంతుడు నీకు ప్రసన్నుడవుతాడు. ఆ యొక్క శ్రీరాముని పాదాలు పట్టుకున్నావు అంటే నువ్వే నాకు శరణాగతి అంటూ శరణాగతి చెప్పుకున్నావు అంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దుఃఖం అయితే దరిచేరదు. ఉదాహరణకు ఆ యొక్క శ్రీరాముడు అనుభవించినటువంటి మానవ జీవితము, ఆయన సాక్షాత్తు మాధవుడు. అలాంటి మాధవుడు మానవ జీవనాన్ని అనుభవించడానికి గల కారణం ఏమిటి అంటే మన సమస్త జీవవాళికి అలాగే మనుష్య జాతికి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి ఒక జీవితం ఎలా గడపాలి, దానివల్ల ఎలాంటి ఉన్నతి గతులు కలుగుతాయి అనే విషయాన్ని అంతటిని కూడా బోధ చేశారు మన రామాయణంలో. మరి అలాంటి పుణ్యాత్ముడు నడయాడినటువంటి ఈ యొక్క భూమిలో మనం పుట్టామంటే అది మన పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. మరి అలనాడు ఆ రామచంద్రమూర్తి ఎంతటి ధర్మాత్ముడో మరి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అలాంటి ధర్మాత్ములు అని చెప్పేసి జల్లెడ పెట్టి చూసినా సరే అస్సలు దొరకరు. మరి అంతటి కష్టాన్ని అవలంబించి ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ వనవాసానికి ఎగేటప్పుడు ఆ యొక్క దశరథుడు ఏమంటాడు అంటే, రామా, నువ్వు లేకుండా ఉండలేను. నేను కైకమ్మకి ఇచ్చినటువంటి వరాల వల్ల నేను ఆ యొక్క నిన్ను వనవాసానికి ఎగమని చెప్పానే కానీ నాకు మనస్ఫూర్తిగా నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు రామా. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను ఏం చేస్తావంటే నన్ను ఓడించేసేయి, ఒక యుద్ధం చేసి నన్ను ఓడించి నన్ను ఖైదు చేసేయి. దానివల్ల నేను నీ యొక్క వైభవాన్ని
చూస్తూ బతికేస్తాను రామా. నేను జైలులో నా శేష జీవితాన్ని హాయిగా గడిపేస్తాను రామా. నేను చూసుకుంటూ నాకు ఇంకేమీ అవసరం లేదు. నువ్వు వెళ్ళావంటే నేను చచ్చిపోతాను రామా అంటూ దశరథ మహారాజు ఎంతో దీనంగా ఆ రాముని వేడుకుంటారు. అయినా సరే రాముడు ధర్మాత్ముడు కాబట్టి ఆయన ఎప్పుడైతే తండ్రికి మాట ఇచ్చారో వనవాసం చేస్తానని, ఆ మాటను నిలబెట్టడానికి ఆయన వనవాసం చేయడానికి తయారవుతారు. మరి ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల ఆ యొక్క శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా ఆది గురువు అని చెప్పేసి అంటే ఎలాంటి తప్పు కూడా లేదు అని చెప్పేసి నేను చెప్పవచ్చు. మరి ఈ యొక్క మానవాళి ఆయన ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఆసరాగా చేసుకుని మనం ముందుకు సాగామంటే మనకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ దుఃఖాలు బాధలు అన్నీ కూడా సమసిపోతాయి. మనకంటూ ఒక ఉన్నత స్థానం కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాము అంటే ఆ యొక్క దైవం మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి శ్రీరామును మరి మనం మనస్ఫూర్తిగా ఆయన యొక్క పాదాలు కొల్చామంటే మనం ఆ యొక్క రామనామ జపం వలనే మన పాప రాశి అనేది ఫటాపంచలైపోయి మనకు ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పేసి ఆ రామాయణంలో వాల్మీకి వాశారు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి కావ్యం మన వాంగ్మయ చరిత్ర అంతటికీ కూడా ఇది ఆధారం అనే చెప్పాలి. మరి ఈ రామాయణం వల్ల మనిషి ఏ విధంగా బతకాలి, అలాగే ఏ విధంగా ఏ సమస్య వచ్చినా సరే ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక అద్భుతంగా మన వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వర్ణించారు. మరి ఈ రోజుల్లో మనకి ఎలాంటి సమస్యను చూసుకున్నా సరే దాన్ని మనం రామాయణాను అంతర్గతంగా మనం పరిశీలిస్తే మనకి ప్రతీదీ కూడా జోదకమవుతుంది. మరి ఆ యొక్క రామాయణంలో రాముడు ఎలా చేశాడు, ఏదైనా ఒక సంకటం వస్తే దానిని అధిగమించడానికి రాముడు ఎలాంటి మాట మాట్లాడాడు, అలాగే ఎలాంటి ధర్మాచరణ చేశారు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే నిత్య జీవితంలో మనం ఎలా దారి తప్పుతున్నామో, ఎలా మనం అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావంటే నువ్వు మరి ఆ మార్గంలోకి వెళ్ళలేవు తల్లి. మరి అలాంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని, అలాంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప పూలబాటని మనకైతే ఆ సీతారాములు వేశారు అంటే అది నిజంగా మన భారతదేశంలో మనం పుట్టడం అనేది మనకి పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. మరి ఈ యొక్క రామకథ విన్నా అలాగే చదివిన మనలో ఎన్నో పాపరాశి అంతా కూడా భస్మం అయిపోయి మనకు జ్ఞానజ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. మరి అలాంటి జ్ఞానజ్యోతిలో మనం సమిధలమయ్యాము అంటే దాని యొక్క ఆంతర్యం మనం దేవునిలో ఐక్యం అవ్వడమే. మరి అలాంటి అద్భుతమైనటువంటి జీవనం గడపాలి అంటే బిడ్డ నీకు అందుకనే తీసుకొచ్చాను. ఆయన పాదాలు తాకావు అంటే నువ్వు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మార్గం వేసుకున్నవాడు అవుతావు. మరి కాబట్టి ఇది నేను ఇలా చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నాను నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు ఎదుటి వారి పట్ల దయగల వ్యక్తిగా ఉండి వారి యొక్క మన్నలను పొందావు అంటే నీకు ఉన్నత గతులైతే పొందుతావు తల్లి. మరి ఎప్పుడూ కూడా పెద్దవారిని గౌరవించాలి, అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి, గురువును గౌరవించాలి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ నడవడిక మనం రామాయణంలో ప్రతి ఒక్క మలుపులోనూ కూడా చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాము. అలాగే ఇప్పుడు రాముడు బ్రహ్మర్షులు చేపట్టినటువంటి యాగ రక్షణకి విశ్వామిత్రుడు రాముని తోడ్కొని పోతాడు. మరి అలా వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క తాటకిని ఎంత సునాయాసంగా ఎదుర్కొంటాడు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఆ యొక్క గురువుల యొక్క మామూలుగా చూస్తే తాటకి ఆడది, ఆమెను చంపడం ఆడదాన్ని చంపడం అంత ఇది కావచ్చు. కానీ మన ఋషుల యొక్క యాగాన్ని భగ్నం చేస్తున్నది కాబట్టి యాగం చేయడం వల్ల వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురవడం వల్ల దేశంలో అందరూ కూడా పసిడి
పసిడి పంటలతో, అలాగే ఒక అద్భుతమైనటువంటి దిగుబడితో ఎంతో ఆనందంగా ఉంటారు. మరి అలాంటి ఆనందానికి అడ్డు వస్తున్నారు అంటే జనహితానికి అడ్డు వస్తున్నది కాబట్టి ఆ యొక్క తాటకిని సంహరించేటువంటి ఆ రాముడు ఎప్పుడు కూడా ఆలోచన చేయకుండా ధర్మం నుంచే ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క మాటను మాట్లాడకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫలితం ఆయనకు అస్త్ర విద్యలన్నీ కూడా ఆయన సంతోషంతో మన విశ్వామిత్ర మహర్షి పూర్తిగా ఆయన అస్త్ర విద్యలన్నీ కూడా మన రామునికి అయితే దానం చేశారు. మరి ఇలా రామునికి ఇవ్వడం వల్ల అవి కొన్ని ఎన్నో ప్రయోజనాలకే వాడతాడు అని చెప్పేసి అందరూ దేవతలు కూడా భావించి రామునికి నీ యొక్క అస్త్రశస్త్రాలన్నీ కూడా ఇచ్చేయమని చెప్పేసి ఆ యొక్క విశ్వామిత్రుని ప్రాధేయపడతారు ప్రతి దేవతలు కూడా. మరి ఆ యొక్క విశ్వామిత్రుడు ఆ రాముడు అనుసరించేటువంటి ఆ యొక్క నడవడికి చూసి ముగ్ధుడై, రామ నీకు నా యొక్క అస్త్ర విద్యలన్నీ కూడా నీకు దారాదత్తం చేస్తాను, నువ్వు 1000 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లు, నువ్వు ప్రతి ఒక్కరు ప్రజల యొక్క పాలనలో నువ్వు అద్భుతమైనటువంటి పాలన చేయి, అలాగే ప్రజల ప్రతి ఒక్క కోరిక కూడా నువ్వు తీర్చగలుగుతావు, ఇలాంటి అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా నీకు సమర్పిస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో రామా, ఇవన్నీ కూడా నువ్వు ధర్మ మార్గంలోనే చేయాలి, అలాగే ధర్మపరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క అస్త్రశస్త్రాలను వాడావు అంటే నీకు అన్నింటా కూడా విజయం కలుగుతుంది, నీకు అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే నువ్వు అందుకోబోతావు రామా. మరి కాబట్టి నువ్వు ధర్మ మార్గంలో పయనించి నువ్వు నడిచావంటే నువ్వు ఆదర్శమూర్తిగా వెలువరుస్తావని చెప్పేసి నా రాజు విశ్వామిత్రుడే మన రామునికి ఉపదేశం ఇచ్చారు. మరి అంతటి అద్భుతమైనటువంటి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క శిష్యరికంలో రాముడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. అలాగే మనం అనుకుంటూ ఉంటాం, నాకు అన్నీ తెలుసు, నాకేమీ తెలియదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అనుకుంటాం, నాకు తెలియందే లేదని చెప్పేసి అనుకుంటాం. కానీ అది ఎంతవరకు తప్పు అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి విషయం ఒక్కొక్క విషయంలో నిష్ణాతులు ఉంటారు. మరి అన్ని విషయాలు నాకే తెలుసు, అన్నీ నేనే చేస్తాను అని చెప్పేసి అనడంలో ఆ బాధ్యతారహితమైనటువంటి దుర్బుద్ధి అవ్వచ్చు, లేదంటే అదొక తత్వం అనేది అలవరుతుంది. దానివల్ల మనిషి నాశనానికైతే దారి తీయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన రాముని యొక్క పాద పర్సలను మనం తాకి మన యొక్క జీవితాన్ని అనేది మనం ఒక అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి జీవితాన్ని అయితే గడపాలి. అలాగే ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ నువ్వు ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపావంటే నీకు అన్నింటిగా శుభాలే జరుగుతాయి అని చెప్పేసి బాబా అయితే చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, ఎదుటివారిని గౌరవించాలి, అలాగే ఎదుటివారి మాటకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి వారు ఏం చెప్పబోతున్నారనేది పూర్తిగా విని అప్పుడే నువ్వు జవాబు చెప్పవాలి. దానివల్ల అలాగే ఏమైనా సరే నిష్ఠూరాలు ఉన్నా సరే అన్నీ పోతాయి. ఒక విషయాన్ని మనం కూలంకుషంగా చర్చించి దాని పరిష్కారం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించినప్పుడు అసలు సమస్యలే మన దరి చేరవు. మరి ఏ సమస్య కూడా మనల్ని ముందు కష్టాల ఊబిలోకి అయితే నెట్టలేదు. కాబట్టి మనం ఒక్కసారి ఊహించుకుని ఆ ధర్మాన్ని ఊహించుకుని ఆ సత్యం వైపు మనం నడిచామంటే మనకి ఆ బ్రహ్మం గోచరిస్తుంది. మరి ఆ బ్రహ్మం గోచరణకే కదా మనం ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని వ్రతాలు చేసినా సరే, ఏమి చేసినా సరే ఆ భగవంతుడు వస్తాడు అనే ఒక నమ్మకంతోనే మనం చేస్తాం. కాబట్టి ఆ నమ్మకంలోనే నీకు దాసోహం అవే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నీ గంట పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలు అని చెప్పాలి. మరి దీనివల్ల మితపూర్వం
చేసినటువంటి కర్మ ఫలాల అలా కర్మ రాశి అంతా కూడా దగ్ధమైపోయి మనకు ఉన్నత లోకాలనైతే పొందుతాము. ఇది రాముని యొక్క ఆన. అది మన హనుమంతుల వారు రామకథను చెప్పిన జ్ఞానం చేసినప్పుడు ప్రతి ఒక్క ఇదిలోనూ ఆయన యొక్క భాష్యం అయితే చెప్పేవారు. మరి అలాంటి అద్భుతమైనటువంటి గాథ ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా అలాగే ఆప్యాయంగా ఎదుటివారిని పలకరించి వారి యొక్క మన్ననలను పొందాలి. అలాగే దానివల్ల మనం చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన నుంచి సమసిపోతాయి. కాబట్టి ఒక్క క్షణం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు ఈ పని చేస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆయనే మొత్తం అన్నిటికీ కూడా సమాధానం అయితే ఇస్తారు. బిడ్డ, మరి నువ్వు ఆలస్యం చేయకుండా ఆ యొక్క రామచంద్రుల వారి పాదాలను అయితే తాకావంటే నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను బిడ్డ. మరి ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి జీవితం నువ్వు గడపాలి అంటే నువ్వు ఇదివరకు ఎప్పుడు కూడా నువ్వు ఊహించలేనటువంటి జీవితాన్ని అయితే నీకు ప్రసాదిస్తాను తల్లి. మరి నువ్వు ఈ చిన్న పద్ధతులు పాటించావంటే నువ్వు అన్నింటా కూడా విజయం సాధిస్తావు. అలాగే హనుమంతుల వారు ఏ విధంగా తన బలాన్ని తనకు తెలియదో ఆ విధంగా నీ యొక్క బలం ఏమిటో నీకు తెలియదు. ఆ యొక్క ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకుని ఓం సాయిరామ్, అలాగే ఓం జై శ్రీరామ్ అని మనం అనుకున్నామంటే మనకి ఎటువంటి కష్టాలు రాకుండా మనల్ని అందరినీ కూడా గట్టెక్కిస్తారు ఆ భగవంతుడు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే శ్రద్ధ శబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే మనం ఆ యొక్క సుగుణాల రాముడు శ్రీరామచంద్రుని యొక్క గుణాలన్నింటినీ కూడా అవపాసన పట్టి మన జీవితంలో మనం దాన్ని అన్వయించుకుంటే ప్రతి ఒక్కరూ కూడా రాముళ్ళు అవుతారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతంగా పరిపాలన సాగిస్తారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాలు అనేవి పొందగలుగుతారు. మరి ఈ వీడియో ద్వారా మీకు నచ్చింది, అలాగే మీకు ఎటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అని చెప్పేసి మీరు అనుకున్నారో కింద శ్రద్ధ శబూరి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అలాగే రేపటి వీడియోలో ఈరోజు బాబాగారు ఎంతటి అద్భుతమైనటువంటి వీడియో చెప్పారు అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే రేపటి రోజున మనం మరి ఒక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.